జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకు ఒక అద్భుతమైన ఒక మంచి స్వీట్ లాంటి ఒక న్యూస్ అయితే తీసుకొచ్చా ఈ న్యూస్ మాత్రం మిమ్మల్ని తెగ ఆనందింపజేస్తుంది దాంట్లో మాత్రం డౌటే లే మహాకుంభమేళాలో వేలాది మంది ముస్లింలు తిరిగి స్వధర్మంలోకి వస్తారు ఇదే న్యూస్కు సంబంధించినటువంటి పాయింట్ ఇంకా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి న్యూస్ ఎట్ట ఉండబోతుంది అనేది ఓకేనా ఇది మహాకుంభమేళా ఇంతవరకు ప్రారంభం కానే లేదు కదా అప్పుడే ఈ మహాకుంభమేళాలో ముస్లింల మతం మారడం ఏంది అది కూడా వేలాది సంఖ్యలో ఈ ముస్లింల మతం మారడం ఏందని చెప్పేసి మీరు అనుకుంటా ఉండొచ్చు అయితే ఇది రండి మీరు న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది ఏ మాత్రం కూడా ఆలోచించొద్దు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేదే ఈ మహాకుంభమేళా గంగా యమున సరస్వతి నదుల కలయిక అయినటువంటి త్రివేణి సంగమం వద్ద ఈ మహాకుంభమేళా జరుగుతుంది ఇక ఈ మహాకుంభమేళా ప్రయాగ్రాజ్లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరగనున్నది మన అదృష్టం బాగుండి ఈ మహాకుంభమేళా ఈ సంవత్సరమే జరగనున్నది మన అదృష్టం అని చెప్పి ఎందుకంటున్నానంటే రేపేం జరుగుతుందో తెలియదు అందుకని చెప్పేసి మనకు అదృష్టం ఉండి భాగ్యం ఉంటే మనం కూడా ఈసారి కుంభమేళాకు పోవచ్చు అనమాట అందుకని చెప్పి ఈ మాట అంటున్నా ఈ నెల 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు ఈ మహాకుంభమేళా అయితే జరగనున్నది అంటే మొత్తంగా 45 రోజుల పాటు ఈ మహాకుంభమేళా జరగనున్నది అనమాట ఈ ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల మంది భక్తులు వస్తారనేది ఒక అంచనాగా ఉండాలి ఇక ఈ మహాకుంభమేళా కోసం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు అయితే అద్భుతంగా చేస్తుంది నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఇంతవరకు ఎప్పుడూ చేయనటువంటి రీతిలో మన మహాకుంభమేళా ఏర్పాట్లు అయితే కని విని ఎరుగని రీతిలో జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో అధికారులు పెద్ద ఎత్తున ఈ మహాకుంభమేళా ఏర్పాట్లలో ఇప్పటికే నిమగ్నం అయిపోయినారు ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ మహాకుంభమేళా కోసం దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఇంకా మరొక 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నది అంటే దీన్ని బట్టి మహాకుంభమేళా ఏర్పాట్లు ఏ స్థాయిలో జరుగుతున్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు ఏకంగా 1,60,000 టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు అంటే ఒక్కొక్క టెంట్లో ఒక్కొక్క కుటుంబం నివసించవచ్చు అన్నమాట ఇక ఈ విషయం ఇలా ఉంటే ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందూ సంస్థలు మాత్రం ఒక పనిలో బాగా బిజీగా ఉన్నాయి అదే ముస్లింలను స్వధర్మంలోకి తీసుకొని రావడం ఈ మహాకుంభమేళా సాక్షిగా వేల సంఖ్యలో ముస్లింలను తిరిగి సనాతన ధర్మంలోకి తీసుకురావడానికి మన హిందూ సంస్థలన్నీ కూడా నిద్రాహారాలు మాని పనిచేస్తున్నాయంట వీళ్ళ సంఖ్య పెద్ద మొత్తంలోనే ఉండొచ్చు అనేది మనకు వస్తున్నటువంటి సమాచారం ఇక ఈ విషయాన్ని గుర్తించినటువంటి ఉత్తరప్రదేశ్ ముస్లిం మౌలానా ఎవరు ఈయన గారి పేరు వచ్చేసి షహబుద్దీన్ రజ్వీ బర్వేలి ఈయన ఇంకా ఈ న్యూస్ తెలిసేతలకే పట్టరాని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఈ క్రమంలోనే ఈ మౌలానా షహబుద్దీన్ రజ్వీ బర్వేలి మాట్లాడుతా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారికి ఒక బహిరంగ లేఖ రాశాడు అదేమన్నాయా అంటే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో పెద్ద ఎత్తున ఈ మహాకుంభమేళా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఈ క్రమంలోనే ఈ మహాకుంభమేళా సందర్భంగా వేల సంఖ్యలో ముస్లింలను మతం మార్చాలని చెప్పేసి హిందూ సంఘాలు పనిచేస్తున్నాయి ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం ముస్లింల మతం మార్చడం అనేది పెద్ద నేరం అంట నాకు తెలిసి గతంలో నేను మా న్యూస్ అఖండాలోనే ఒక వీడియో చేసిన పెద్ద ఎత్తున ఉత్తరప్రదేశ్లో ఈ హిందూ ఆడబిడ్డలందరినీ తీసుకుపోయి వాళ్ళను ముస్లిం యువకుల చేత పెళ్లిళ్ళు జరిపించాలని చెప్పేసి ఈయన గారు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశాడు అప్పుడు ఈయనకు అనిపించలేదా ఇది రాజ్యాంగ విరుద్ధము ఇది నేరం అని చెప్పేసి ఈయనకు తప్పని అనిపించలేదా వెనక మరి ఇప్పుడు అనిపిస్తుందా ఏంది ఇది అంటాలి ఒకసారి ఆలోచించండి కాబట్టి ఈ మహాకుంభమేళాలో మత మార్పిడులపైన తక్షణమే నిషేధం విధించాలా ఎవరు కూడా మతం మారకుండా చర్యలు చేపట్టాలా లేకపోతే పెద్ద సంఖ్యలో ఈ ముస్లింలు హిందూ మతాన్ని స్వీకరించే అవకాశం ఉండాలి అదే కనుక జరిగితే దేశంలోనూ అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోనూ శాంతి భద్రతల సమస్యలు ఏర్పడే అవకాశం ఉండాలి పెద్ద ఎత్తున మత ఘర్షణలు చెలరేగే అవకాశం ఉండదని చెప్పి మాట్లాడాడు ఓహో అట్నా కాబట్టి మహాకుంభమేళాలో వెంటనే ఈ మత మార్పులు జరగకుండా నిషేధాన్ని విధించండి అంట యోగి ఆదిత్యనాథ్ గారికి ఈ మౌలానా షహబుద్దీన్ రజ్వీ బర్వేలి అయితే లేఖ రాశాడు నాకు తెలిసి యోగి ఆదిత్యనాథ్ గారు చట్ట వ్యతిరేకంగా దేన్ని ఎవరిని ప్రోత్సహించడం అది ఎవరినైనా సరే అది స్వధర్మంలో ఉండేవాళ్ళ ఇంకొకరా అనేది పక్కన పెడితే చట్ట వ్యతిరేకంగా ఆయన ఏది పనిచేయడు చట్ట వ్యతిరేకంగా జరిగేటటువంటి ఏ పని కూడా ఆయన ప్రోత్సహించడు ఏదైనా కూడా ఇష్టపూర్వకంగా జరిగితేనే ఆయన సరే అని చెప్పి చూస్తాడు కానీ లేకపోతే ఏ ఒక్కరిని కూడా క్షమించడు ఆ నమ్మకం అయితే నాకు ఉండదు ఎందుకంటే ఆయన ధర్మంగా పనిచేసేవాడు ధర్మం కోసం పనిచేసేవాడు ధర్మం కోసం పుట్టినోడు కాబట్టి నేను ఆ నమ్మకంతో చెప్తున్నా ఈ లెక్క ప్రకారం
మనం అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలోనే ఈ ముస్లింల మతం మానన్నట్టు అర్థమైపోతుంది. ఎందుకంటే ఈయనెంతగా గొంతు చించుకుంటున్నాడంటే దాన్ని బట్టి మనకు ఒక క్లారిటీ వస్తుంది. ముస్లింలు వాళ్ళ స్వధర్మమైనటువంటి సనాతన ధర్మంలోకి అడుగు పెడితే తప్పే ఉండదు, అందులో తప్పేం లేదు కదా. ఒక మాట చెప్తా, ఈ ముస్లిం దురాక్రమణదారులు మన దేశంలోకి రాకముందు అంతకుముందు ఇక్కడ ఇస్లాం అనిందా? లేదు. బ్రిటిషర్లు రాకముందు ఇక్కడ క్రిస్టియానిటీ లేదు. కానీ ఈరోజు వీళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరూ కూడా నయానో భయానో బెదిరించో బలవంత పెట్టో హత్యలు చేసో అత్యాచారాలు చేసో బలవంతంగా ఎత్తుకొనిపోయో ఏదో ఒక రకంగా మతం మారిన వాళ్ళు వీళ్ళంతా. లేకపోతే భారతదేశంలో ముందు ఇస్లామే అండాది, క్రిస్టియానిటీ అండాది, ఏండాది? మరి అదంతా తప్పు కదా, తప్పే కదా అది కూడా. మరి ఇదేంది ఇదంట? సరే, వాళ్ళు తెలుసుకొని ఈరోజు తిరిగి స్వధర్మంలోకి వస్తూ ఉంటే తప్పే ఉన్నది. వాళ్ళు ఒకప్పుడు బలవంతంగా మతం మారిన వాళ్ళే కదా. కాబట్టి ఈ మహాకుంభమేళాలో అనేక అద్భుతాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అర్థమవుతుందా? ఎట్లా న్యూసా? సూపర్గా ఉన్నా, అద్భుతాలు ఇంకా చాలా జరుగుతాయి, ఇంతటి తాగవు. ఇలాంటి అద్భుతాలు మరెన్నో చూడబోతున్నాం మనం. ఓకే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుందని నాకు తెలుసు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీరు నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆ స్వామి, మీరు వాట్సాప్ గ్రూపుల్లో ఉంటారా, ఫేస్బుక్ గ్రూపుల్లో ఉంటారా, లేకపోతే మన ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కనీసం మీలో ఒకరికి షేర్ చేసినా కూడా ఎంత దుమ్మారం రేగిపోతుంది అంటే న్యూస్ ఎంతమందికి పోతుంది ఈ న్యూస్ ఒకసారి అర్థం చేసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ని షేర్ చేయండి. అలాగే ఈ న్యూస్కు సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? అలాగే ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వార్తలను ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వాట్సాప్ ఛానల్కి సంబంధించిన లింక్ను నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను. తప్పనిసరిగా మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో కండి ప్లీజ్. జై శ్రీరామ్, స్వామియే శరణమయ్యప్ప.